ఫ్రెండ్స్, అందరూ అనుకున్నట్టుగానే ప్రభుత్వం అయితే డిఎస్సి రిజల్ట్ ఇవ్వకుండా 11,062 పోస్టుల యొక్క డిఎస్సి ఫలితాలు ఇవ్వకుండా కేవలం ప్రభుత్వము మరి విద్యా వాలంటీర్లతోనే సరిపెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నదన్నట్టు మనకి ఈరోజు వచ్చిన వివిధ దినపత్రికల్లోని వార్తలను బట్టి అర్థమవుతుంది. మనకు ఈనాడులో వచ్చిన న్యూస్ ఏంటంటే నారాయణపేట జిల్లాలలో ఆల్రెడీ 283 విద్యా వాలంటీర్లు మాకు అవసరం ఉన్నది, మాకు అనుగుణంగా అనుమతులు ఇవ్వండి, మేము నియమించుకోవడానికి అని చెప్పేసి ఆ జిల్లా డిఈఓ గారు రాసిన లేఖకు ఎమ్మటే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మరి నరసింహారెడ్డి గారు స్పందించి 283 కాదు 260కి పెట్టుకోండి అని చెప్పేసి వారికి అవకాశం ఇచ్చిండు. అలానే పక్కనున్న వికారాబాద్ కూడా వాళ్ళు కూడా కోరినారు, అవకాశం మాకు కూడా ఉంది, మాకు కూడా విద్యా వాలంటీర్ అవసరం ఉంది, నియమించుకోవాలంటే వాళ్ళకు కూడా అవసరం ఇచ్చినారు. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా డిఓ గారు కూడా కోరినారు, వారికి కూడా అవకాశం ఇచ్చినారు. వీళ్ళందరికీ కూడా విద్యా వాలంటీర్ల పేరిట నియమించుకోకుండా కేవలము అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా నియమించుకోవడానికి అవకాశం ఉంది. 15,600 రూపాయల జీతంతో వీరు నియమించుకోవడానికి అవకాశము ఏర్పరచుకున్నారు. అదేవిధంగా కేవలము 3 లేదా 4 నెలల కాలానికి నియమించుకోవడానికి వీళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా వాళ్ళైతే ఆ జీవోలో పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు 4 నెలల కాలం వరకు మనకు డిఎస్సి ఫలితాలు ఉండవు. కేవలము ఈ విద్యా వాలంటీర్లు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లతోనే కాలాన్ని వెళ్ళబించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని స్కూళ్ళల్లో టీచర్ల సంఖ్య ఎక్కువ ఉన్నదంట. టీచర్ల సంఖ్య ఎక్కువ ఉన్న కాడ డిప్యుటేషన్ పైన టీచర్స్ని వేరే ప్రాంతాలకు పంపించేసి, డిప్యుటేషన్ కేవలం 2 లేదా 3 సంవత్సరాలు ఉంటుంది, అట్లా పంపించేసి సర్దుబాటు చేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి 3 నుంచి 4 నెలల సమయాన్ని ఎందుకు ఇక్కడ తీసుకుంటున్నారంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ప్రభావమే కావచ్చు, మరి ప్రభుత్వం ఇంకేమైనా ఆలోచిస్తుందా అనేది చూడాలి. 11,062 పోస్టులకు నియామకాలు జరిగిన తర్వాత ఈ యొక్క అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని తీసేస్తామని చెప్పేసి అంటున్నారు. కొత్త టీచర్స్ వచ్చేంత వరకు అని మెన్షన్ చేసినారు. ఇక్కడ మనకు ఈనాడులో అయితే క్లారిటీగా ఇచ్చినారు. ఈరోజు వచ్చిన న్యూస్ని బట్టి మనం మాట్లాడడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, ప్రభుత్వం ఇంత సోమరితనంగా ఉంటుందంటే అలానే ఉంటుంది. డిఎస్సి అభ్యర్థులందరూ కూడా 1 నెల రోజుల్లో ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ వాళ్ళందరికీ కూడా పాపము చేదు వార్త ఇది.